ఎయిర్పోర్ట్ టెర్మినల్ కాంట్రాక్ట్ కేటాయింపుపై యార్లగడ్డ అసంతృప్తి వ్యక్తం చేశారు. తన ప్రత్యర్థులతో కలిసి పనిచేసిన పారిశ్రామికవేత్తలకు పెద్దపీట వేయడం సరికాదన్నారు ఆయన. ప్రత్యర్థులతో యుద్ధం చేస్తే నాకిచ్చే గిఫ్ట్ ఇదేనా అని ప్రశ్నించారు యార్లగడ్డ. నేను 4,500 మంది తప్పుడు కేసులు పెట్టిన అభ్యర్థులను పోటీ చేశాను. అంటే ఈ నియోజకవర్గంలో పోటీ చేయడానికి నా రెక్కల కష్టం ఖర్చు పెట్టాను, నా పిల్లలకు అన్యాయం చేశాను. కానీ ఈ నియోజకవర్గంలో చాలా మంది మేం పార్టీ అంటే పార్టీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. పరిస్థితి ఎవరి పార్టీ? ఆ రోజున చంద్రబాబు నాయుడు అక్కడ మరిస్తైనప్పుడు చంద్రబాబు నాయుడు గారిని 25 కాన్స్టిట్యూన్సీల్లో ఆయన 5-6 గంటలు కూడా పట్టబోతాయండి. గన్నవరం వచ్చేటప్పటికి జంక్షన్ వచ్చేటప్పుడు రాత్రి 11:30 అయితే రామవరపాడు ఇంటర్నెట్ 5:30 అయింది. అంటే 6 గంటల సమయం చంద్రబాబు నాయుడు గారిని 30 కిలోమీటర్లు 6 గంటల సమయం నడిపించింది మనం. కానీ ఆ రోజున ఎవరన్నా బయటకు వచ్చారా? ఆరు పార్టీనా? నేను ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్కి వెళ్ళా. వైసీపీ నుంచి సగర్వంగా చెప్తాను, నేను వైసీపీలో ఇబ్బందులు పడ్డా, అవమానాలు పడ్డా, జగన్మోహన్ రెడ్డి నన్ను ఎన్నో ఆలోచనలు పడమని, ఆప్టాప్ చైర్మన్ ఇస్తానని, క్యాబినెట్ ర్యాంక్ ఇస్తానని, ఎమ్మెల్సీ ఏకావుని పదవులన్నీ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట వాస్తవం.